హాయ్ గైస్, దిస్ ఇస్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్న మన ఛానల్లో 50,000లో 40,000లో 30,000లో అలా ప్రతి ప్రైస్ సెగ్మెంట్లో ఒక వీడియో చేశాను. చూడకపోతే పైన కార్డ్స్లో పెడతాను, ఎండింగ్లో వస్తుంది, ఒకసారి చూసేయండి. దాని కంటిన్యూ పార్టే బెస్ట్ మొబైల్స్ అండర్ 60,000 రూపీస్. ఎగ్జాక్ట్గా మీ దగ్గర ఒక 50,000 60,000 ఉంది అనుకుంటే కనుక ఏ మొబైల్స్ కొనాలి, ప్రస్తుతానికి ఉన్న మార్కెట్లో ఏ మొబైల్స్ ఉన్నాయి, ఆఫ్లైన్ మార్కెట్లో, ఆన్లైన్ మార్కెట్లో, దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడుతాను అనమాట. 60,000 పెట్టగానే మీకు ఆటోమేటిక్గా మీకు ఫ్లాగ్షిప్ మొబైల్స్ వస్తూనే ఉంటాయి. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం చూస్తే కనుక కొన్ని కాంప్రమైజ్ అవ్వాల్సిందే. ఎందుకంటే మనకి ప్రతిరోజు కూడా మనకి ప్రైస్ హైప్ అవుతూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా OnePlus 15R అనమాట. మొదటిదాకా మనకి 40,000 ఉన్న మొబైల్ మనకి ఇప్పుడు చూస్తే మనకి 55,000 ఈ ప్రైస్ పాయింట్లో మనకి ఫెచ్చువల్ అవుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ మనకి ఇంకా ప్రైస్ పెరగచ్చు అని చెప్పి కొన్ని రూమర్స్ మనకి వినిపిస్తూనే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ గురించి మాట్లాడదాం. OnePlus 15R అనమాట. గేమింగ్ వైజ్ అనుకుంటే మాత్రం ఈ మొబైల్ని అసలు మిస్ అవ్వద్దు. ఎందుకంటే ఇందులో ఉన్న ప్రాసెస్ చాలా మంచి ప్రాసెసర్ అనమాట. గేమ్స్ అయితే మాత్రం బాగా హ్యాండిల్ చేస్తుంది ఈ ప్రాసెసర్ వచ్చేసరికి. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 16తో వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 8 Gen 5 ప్రాసెసర్, 12GB ర్యామ్తో వస్తుంది, 250GB స్టోరేజ్తో వస్తుంది, UFS 4.1 సపోర్ట్ చేస్తుంది. ప్రాసెస్ అయితే కనుక ఆ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ ప్రాసెసర్ అవుతుంది. మీరు గేమ్స్ ఆడండి, డైలీ టాస్క్ చేయండి, డేట్ యూజ్ చేయండి, మీకు ఎక్కడ ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అంటూ ఏమీ ఉండవు. డిస్ప్లే క్వాలిటీ ఇది 1.5K రెజల్యూషన్తో వస్తుంది, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, HDR సపోర్ట్ చేస్తుంది, పీక్ బ్రైట్నెస్ 3600 నిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ కానీ, ఆడియో క్వాలిటీ కానీ, బ్రైట్నెస్ లెవెల్ కానీ చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసరికి కెమెరాస్ కొంచెం యావరేజ్ కెమెరాస్ అనమాట. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 32 మెగాపిక్సెల్ డ్యూల్ 4K రికార్డింగ్ ఉంటుంది ఈ మొబైల్లో వచ్చేసరికి. బట్ కెమెరాస్ అయితే కానీ కొంచెం యావరేజ్గా ఉంటాయి. ఆ ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఇంకో ఎక్స్ట్రా కెమెరా మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాము, బట్ దీంట్లో తీసుకురాలేదు. ఇంకా బ్యాటరీ 7400 mAh బ్యాటరీతో వస్తుంది. 8 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లో వచ్చేసరికి. సో బాక్స్లో మనకి అన్ని ప్రొవైడ్ చేస్తారు. గేమింగ్ వైజ్ కానీ, వాయిస్ పరంగా కానీ, బ్రాండ్ పరంగా కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, ఇవన్నీ మనకి ది బెస్ట్ అవుతుంది అనమాట. బట్ కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సింది కెమెరా దగ్గర. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే Xiaomi 70 అనే మొబైల్. బేసిక్గా లాంచింగ్ ప్రైస్ మనకి 55,000 ఉంటే కనుక ఇప్పుడు చూడండి మీరు అమెజాన్లో వచ్చేసరికి 60,000 ఉందన్నమాట. ఇంకా కొంచెం పెరగచ్చు. నేను చేసినప్పుడు అయితే కనుక 60,000 ఉంది. ఫ్యూచర్లో ఇంకా పెరగచ్చు. బట్ ఏదో కార్డు మీద మనకి ఆఫర్ తీసుకొస్తూనే ఉన్నారు. స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు కానీ, HDFC కార్డు కానీ, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు, ఏదో కార్డు ఉంటే కనుక ఒక 5,000 లెస్ అవుతుంది అనమాట. అప్రాక్స్గా మనకి 60,000కే వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. Xiaomi ఫ్యాన్స్ అనుకుంటే మాత్రం ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుందన్నమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో వచ్చేసరికి మేజర్గా కెమెరాస్ అనమాట. బ్యాక్ సైడ్ మనకి 3 కెమెరాలు ఉన్నాయి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 5x జూమ్ చేసి ఫోటోస్ తీయచ్చు అనమాట. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 32 మెగాపిక్సెల్ డ్యూల్ 4K రికార్డింగ్ ఉంటుంది కాబట్టి కెమెరా క్వాలిటీ కానీ, వీడియో క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది అనమాట. ఫీడ్బ్యాక్ అయితే కనుక పాజిటివ్గా వచ్చింది ఈ మొబైల్ మీద. డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇది LTPS ప్యానల్, డాల్బీతో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, 1.5K రెజల్యూషన్తో వస్తుంది, HDR సపోర్ట్ చేస్తుంది, పీక్ బ్రైట్నెస్ 3500 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ కానీ, ఆడియో క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది అనమాట ఈ మొబైల్లో వచ్చేసరికి. ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 16తో వస్తుంది. మేటిక్ ప్రాసెసర్ 8500 అల్ట్రా ప్రాసెసర్. మంచి ప్రాసెసర్ మీకు బాగా హ్యాండిల్ చేస్తుంది. 12GB ర్యామ్తో వస్తుంది, 250GB స్టోరేజ్తో వస్తుంది. ర్యామ్ కానీ, స్టోరేజ్ కానీ, ప్రాసెసర్ కానీ బాగా హ్యాండిల్ చేస్తుంది. బట్ ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఎక్స్పెక్ట్ చేసే ప్రాసెసర్ ఏం కాదు. కొంచెం అమౌంట్ తగ్గించాల్సింది ఈ ప్రాసెసర్ని బట్టి. బట్ వీళ్ళు కొంచెం ఎక్స్ట్రా తీసుకెళ్ళిపోయారు కొంచెం అమౌంట్. ఇంకా బ్యాటరీ 6500 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 67 వాట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. 1 డే వస్తుంది. బ్యాటరీలో వచ్చేసరికి మీరు హెవీగా యూజ్ చేద్దాం అనుకుంటే కనుక ఒక 8 అవర్స్ వస్తుంది అనమాట. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ ది బెస్ట్ మొబైల్ అవుతుంది అనమాట. ఇంకా థర్డ్ వన్ వచ్చేసరికి Vivo X200T. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో చాలా సేల్స్ ఉన్నాయన్నమాట. ఈ మొబైల్ వచ్చేసరికి ఆఫ్లైన్ మార్కెట్లో ఎక్కువ ఉన్నాయి, ఆన్లైన్ మార్కెట్లో ఎక్కువ ఉన్నాయి. చాలా మంది కొంటున్నారు ఈ మొబైల్ వచ్చేసరికి. ఫీడ్బ్యాక్ అయితే కనుక చాలా బాగుంది. మేజర్గా డిస్ప్లే క్వాలిటీ అండ్ కెమెరా క్వాలిటీ. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ 3x జూమ్ చేసి ఫోటోస్ తీయచ్చు, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 32 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ కానీ, వీడియో క్వాలిటీ కానీ, ఇమేజ్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. దేశ భాషతో వస్తుంది కాబట్టి ఇందులో ఉన్న సెన్సర్ చాలా మంచి సెన్సర్ అనమాట. డిస్ప్లే క్వాలిటీ ఇది 6.83 ఫుల్ హెచ్ డిస్ప్లే, సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, 10-bit ప్యాన్లో 5000 నిట్స్ మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, బ్రైట్నెస్ లెవెల్ చాలా బాగుంటుంది ఈ మొబైల్లో వచ్చేసరికి. ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి గేమింగ్ ఆడవాళ్ళకి కానీ అండ్ మూవీస్ ఎక్కువ చూద్దాం అనుకుంటే కనుక డిస్ప్లే క్వాలిటీ, గేమింగ్ చాలా బాగుంటుంది. గేమింగ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 16తో వస్తుంది. మేటిక్ ప్రాసెసర్ 9400 ప్రాసెసర్, చాలా మంచి ప్రాసెసర్ మీకు. 12GB ర్యామ్తో వస్తుంది, 250GB స్టోరేజ్తో వస్తుంది. ప్రాసెసర్ అయితే కనుక బాగా హ్యాండిల్ చేస్తుంది అనమాట. గేమ్స్ అయితే కనుక చాలా బాగా రన్ చేస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇంకా బ్యాటరీ
6200 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లో మనకి 9 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. రివర్స్ ఛార్జ్ మనకి 40 వాట్స్ ఉంటుంది అనమాట. సో ఐపీ రేటింగ్ తో వస్తుంది. చాలా మంచి మొబైల్ వచ్చేసరికి ఒక మినీ ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ అసలు మిస్ అవ్వద్దు. సమ్ టైమ్స్ మనకి ఇది ప్రైస్ డ్రాప్ అవుతుంది అనమాట. ఒకసారి చూస్తూ ఉండండి. అలాగే ఈ మొబైల్స్ అన్ని కూడా వ్యూ కార్డ్స్ కనిపిస్తుంది పోస్ట్ చేస్తాను. దాంతోపాటు చాలా మొబైల్స్ మనకి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. వెంటనే పోస్ట్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే మోటరోలా సిగ్నేచర్ మొబైల్ అనమాట. ఇది ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ అని చెప్పొచ్చు. అన్నీ ఉంటాయి ఈ మొబైల్లో వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ డాల్బీతో వస్తుంది, ఎల్టీఓ ప్యానల్ ఉంటుంది, 120 రిఫ్రెష్తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది, బ్రైట్నెస్ లెవెల్ కానీ డిస్ప్లే క్వాలిటీ కానీ అండ్ ఆడియో క్వాలిటీ కానీ ది బెస్ట్ లెవెల్ వస్తుంది అనమాట. డిజైన్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. కెమెరాస్ అన్ని కెమెరాలు మనకి 50 మెగాపిక్సెల్తో వస్తాయి. కెమెరాస్ అయితే కనుక చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. ఇందులో వచ్చేసరికి డే లైట్లో కానీ నైట్ పూట కానీ వీడియో క్వాలిటీ కానీ ఇమేజ్ క్వాలిటీ కానీ చాలా బాగుంటుంది. ప్రాసెసర్ 8 Gen 5 ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి M16తో వస్తుంది. ఇంకా ప్రాసెసర్ అయితే కనుక ఆ ప్రైస్ మింట్లో వెల్డన్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. సో చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది అనమాట గేమ్స్ వచ్చేసరికి. ఇంకా బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 9 వాట్స్ ప్రొవైడ్ చేస్తారు. 50 వాట్స్ వైర్లెస్ ఛార్జ్ ఉంటుంది, 10 వాట్స్ రివర్స్ ఛార్జ్ ఉంటుంది. ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ చాలా బాగుంటుంది. బట్ బ్యాటరీ కెపాసిటీ కొంచెం తక్కువ వస్తుంది చూడండి. మహా అయితే కనుక ఒక 7 అవర్స్ వస్తుంది అనమాట. మీరు హెవీగా యూజ్ చేద్దాం అనుకుంటే కనుక ఒక 4 అవర్స్ 5 అవర్స్ వస్తుంది. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ మాట్లాడితే 60,000 పెట్టగానే ఆల్మోస్ట్ మనకు మైండ్లో గుర్తొచ్చేది ఐఫోన్స్. ఐఫోన్ అయితే కనుక 60,000లో మనకి ఐఫోన్ 16 ఉంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు అనమాట. మీరు ఐఫోన్ కొందామని చెప్పి అనుకుంటే కనుక మీరు 16 స్టార్ట్ చేయండి. 16, 17 స్టార్ట్ చేయండి. 15 కానీ 14 కానీ తీసుకోవద్దు. ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చే అప్డేట్స్ ద్వారా మనకి ఆ మొబైల్స్ కొన్ని హ్యాంగ్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఆ ప్రాసెస్ అంత క్యాపబిలిటీ కాదు. అది ఐఫోన్ 16 అనుకోండి కొంచెం బెటర్గా ఉంటుంది అన్ని యాప్స్ మనం హ్యాండిల్ చేయడానికి. ఇంక ఇది మన ఛానల్ అన్బాక్సింగ్ ఉంది, ఫుల్ డెప్త్ రివ్యూ ఉంది. సో డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక ది బెస్ట్ లెవెల్ వస్తుంది అనమాట. ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది, డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, డాల్బీతో వస్తుంది. చూస్తే కనుక ఖచ్చితంగా ఫిదా అవుతారనమాట డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి. ఇంకా ప్రాసెస్ గురించి మాట్లాడితే యాపిల్ 18 ప్రాసెస్తో వస్తుంది కాబట్టి మంచి ప్రాసెసర్ మీకు బాగా హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ అయితే కనుక బాగా హ్యాండిల్ చేస్తుంది. అలాగని చెప్పి గేమ్స్ ఆడితే కనుక మహా అయితే కనుక ఒక 3 అవర్స్ 4 అవర్స్ మాత్రమే వస్తుంది బ్యాటరీ కెపాసిటీ. ఎందుకంటే కొంచెం తక్కువగా ఉంటుంది ఇందులో వచ్చేసరికి. బట్ అన్ని గేమ్స్ బాగా రన్ చేయగలదు, డే టు చేయొచ్చు, చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది అనమాట ప్రాసెసర్ వచ్చేసరికి. ఇంకా 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 12 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ అయితే కనుక ఓకే అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి మనకి ఐఫోన్తో పోల్చుకుంటే కనుక చాలా మొబైల్స్ మనకి కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతూనే ఉంటున్నాయి కెమెరా విషయంలో. సో 60,000లో ఐఫోన్ 16 తీసుకోండి, బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇక నెక్స్ట్ మాట్లాడితే ఆల్ కేటగిరీలో ది బెస్ట్ లెవెల్ మొబైల్ కావాలనుకుంటే కనుక OnePlus 13 55,000కే వస్తుంది. మన సేల్స్లో చాలా మంది కొన్నారు. ఫ్యూచర్లో మనకి ఇది ఇంకా ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు. అప్రాక్స్గా 45,000 నుంచి 50,000 ఈ ప్రైస్ మీద ప్రైస్ డ్రాప్ అవ్వచ్చు అనమాట. చాలా మంచి మొబైల్ ఇది వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ 2K డిస్ప్లే, L2 ప్యానల్, డాల్బీ స్టీరియో అన్నీ బాగుంటాయి అనమాట. డిస్ప్లే క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఆ ప్రైస్ మింట్లో 2K డిస్ప్లే ఏ మొబైల్లో లేదు, ఏ కంపెనీ తీసుకురాలేదు. ఇది మాత్రం ది బెస్ట్ లెవెల్ ఇస్తుంది అనమాట. దీని తర్వాత మనకి మోటో 870 మ్యాక్స్లో ఉందన్నమాట 2K డిస్ప్లే వచ్చేసరికి. ఈ డిస్ప్లే క్వాలిటీ ఆ డిస్ప్లే క్వాలిటీ సేమ్ ఒకలాగే ఉంటే క్వాలిటీ అయితే మాత్రం ది బెస్ట్ లెవెల్ ఇస్తుంది. కెమెరాస్ అన్ని కెమెరాలు మనకు 50 మెగాపిక్సెల్ ఉంటాయి, సెల్ఫీ 32 మెగాపిక్సెల్ ఉంటుంది. కెమెరా క్వాలిటీ 8K రికార్డింగ్ ఉంటుంది బ్యాక్ నుంచి. వీడియో క్వాలిటీ, ఇమేజ్ క్వాలిటీ ఇప్పటికీ చాలా బెస్ట్ లెవెల్ ఇస్తుంది అనమాట. ఇంకా ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి M16తో వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 8 Elite ప్రాసెసర్ చాలా మంచి ప్రాసెసర్, మీకు చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది. తక్కువ అంచనా వేయొద్దు. గేమ్స్ అయితే కనుక బాగా హ్యాండిల్ చేస్తుంది. బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 100 అవర్స్ ప్రొవైడ్ చేస్తారు. రివర్స్ ఛార్జ్ ఉంటుంది, ఫ్లాగ్షిప్ మొబైల్, ఐపీ రేటింగ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఈ మొబైల్ వచ్చేసరికి. ది బెస్ట్ లెవెల్ ఇస్తుంది అనమాట ఈ మొబైల్. ఈ 5 మొబైల్స్ కూడా బెస్ట్ 5G మొబైల్స్ అండర్ 50,000 నుంచి 60,000 రూపీస్. మీరు ఎంత వెతికినా సరే ఆఫ్లైన్ మార్కెట్లో కానీ ఆన్లైన్ మార్కెట్లో కానీ మనకి ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అనమాట. వివో V70 కనిపిస్తూ ఉంటుంది, ఎలైట్ కనిపిస్తూ ఉంటుంది. దానికన్నా మీరు వివో X200T తీసుకోండి, ది బెస్ట్ లెవెల్ వస్తుంది మొబైల్ వచ్చేసరికి. ఇది ఈరోజు టాపిక్. మీకు ఎలాగనిపించింది? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను, ఫాలో అవుతూ ఉండండి. టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసరికి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. మొబైల్స్ మీద మనకి ఏదో ఒక ఆఫర్ వస్తూనే ఉంటుందన్నమాట. నేను వెంటనే పోస్ట్ చేస్తున్నాను. బాయ్ బాయ్, జై హింద్.